ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. కేరళకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి తరఫున ప్రచారం చేశారు. సరే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని కేరళలో గెలిపించడం కోసం సహజంగానే ప్రచారం చేస్తారు కదా, చేశారు. చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులని విమర్శించారు. ఎందుకంటే అక్కడ ఫైట్ కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ కాబట్టి కమ్యూనిస్టులని విమర్శించారు. అక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీద విమర్శలు గుప్పించారు. కాకపోతే ఆ విమర్శలే కొంత నమ్మటానికి అవకాశం లేని విధంగా రేవంత్ రెడ్డి గారి క్రెడిబిలిటీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ఆ విమర్శల మీద ఇవాళ పినరయి విజయన్ కూడా స్పందించారు. పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ అడిగారు. ఆ పాయింట్ టు పాయింట్ క్వశ్చన్స్ కనుక వింటే రేవంత్ రెడ్డి గారి ప్యాంట్ తడిసిపోయిద్దేమో, సారీ టు సే. అంటే నిజంగా ఆయన గట్టిగానే అడిగారు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే పినరయి విజయన్ మోడీ ఒకటే, కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే అని చెప్పారు. అది ఎవరు నమ్ముతారండి? కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే ఉంటుంది అసలు. వీళ్ళు రైట్ అయితే వాళ్ళు లెఫ్ట్, వైరి పక్షాలు సిద్ధాంతపరంగా. దానికి పినరయి విజయన్ గారు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే మోడీకి వ్యతిరేకంగా నేను నిలబడగలిగినంత గట్టిగా నువ్వు నిలబడగలవా, మోడీని నేను క్వశ్చన్ చేసినంత గట్టిగా నువ్వు క్వశ్చన్ చేయగలవా, బీజేపీకి వ్యతిరేకంగా నేను చేయగలిగినంత ఫైట్ నువ్వు చేయగలవా, స్ట్రైట్గా అడిగారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? సరే, అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రచారం చేస్తే నమ్ముతారేమో కానీ కమ్యూనిస్టులు బీజేపీ ఒకటంటే నమ్ముతారా? నమ్మడానికి అవకాశం ఉంటుందా? సరే, ఇది పోనీ. తర్వాత కేరళలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, తెలంగాణను చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానికి పినరయి విజయన్ గారు ఈ మధ్యనే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్టలో ఇల్లు కూల్చేశారు కదా, ఆ వీడియోలు పోస్ట్ చేస్తూ ఇదిగో ఇదేనా నీ అభివృద్ధి, పేదల ఇల్లు కూల్చివేయటం, ముందు ఆ పేదల ఇల్లు కూల్చేయకుండా వాళ్ళకి అభివృద్ధిని చూపించు, అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములు చేయి, తర్వాత ఇక్కడికి వచ్చేదన్న నీతులు చెప్పని చెప్పేసి అవి పోస్ట్ చేశారు. అంతేగా మరి ఇక్కడ హైడ్రా పేరుతోటి, రెండోది ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకుని ఉన్నారు అని పేరుతోటి భూదాన భూములు ఆక్రమించుకుని ఉంటున్నట్టు, ఆక్రమణ కూడా కాదు, అది వాళ్ళకి కేటాయించిన ల్యాండ్, అక్కడ నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళని ఎంత దారుణంగా వాళ్ళ ఇల్లు కూల్చివేశారు. తెలంగాణ సమాజం మొత్తం చూసింది కదా. ఇప్పుడు కేరళలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. వెలుగుమట్ట ఇష్యూ కేరళలో వైరల్గా మారింది. పినరయి విజయన్ క్వశ్చన్ చేశాడు దానికి రేవంత్ రెడ్డి గారి సమాధానం ఏంటి మరి? పైగా ఆయన కొన్ని పాయింట్ కూడా రేవనెత్తాడు. ఎడ్యుకేషన్లో కేరళ ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది? 95% ఇది అబోవ్ ఎడ్యుకేషన్ రేటు కేరళలో ఉంటే మనకాడ ఎంత ఉంది? 78% ఉంది. పెద్ద తేడా ఉంది. పైగా పావర్టీలో కేరళ 0.5% మాత్రమే ఉంది పేదరికంలో అక్కడ కేరళ వాళ్ళు, కానీ మనకాడ 5.58 ఎంతో 6 వరకు అటు ఇటుగా పేదరికం ఉంది అన్నట్టు మన లెక్క. నిజానికి అంతకన్నా ఎక్కువ. వైట్ రేషన్ కార్డు అన్నీ పేదరికమే కదా, సగం కుటుంబాలపైగా మనకాడ పేదరికమైనాయి. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. పైగా సంక్షేమ పథకాలు అమలు అంటే 6 గ్యారంటీలు ఎంత గ్యారంటీగా అమలు అవుతున్నాయి అనేది మీకే తెలుసు. అందరికీ రైతు భరోసా డబ్బులు పడ్డాయా చెప్పండి? రేవంత్ రెడ్డి గారు పోయి సంక్షేమ పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో కేరళ కంటే నేనే బాగున్నాను, కేరళ వచ్చి మమ్మల్ని చూడాలంటే అవి విజయన్ గారికి ఎంత వెటకారంగా అనిపించుంటాయి. అదే ఇలాంటి క్వశ్చన్. పైగా విజయన్ గారు ఒక క్వశ్చన్ చేశారు. నీ కాడ భూభారతి చట్టాన్ని తీసుకురావడానికి ఎలాంటి ల్యాండ్ స్కీమ్ కావాలో కేరళ వచ్చి మీ అధికారులు చూసుకొని పోయారు. అంటే కేరళ ఆదర్శంగా ఉంటేనేగా చూసుకొని పోయేది. కేరళ పేద ప్రజలకి ల్యాండ్ హక్కుగా కల్పించడంలో సక్సెస్ అయింది. మరి నువ్వు వచ్చి చూసుకొని పోయి నీ కాడ చట్టం చేసుకున్నావు, ఇవాళ నువ్వు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు అని పినరయి విజయన్ గారు క్వశ్చన్ చేశారు. ప్రతి క్వశ్చన్ కూడా ఆలోచింపదగిందేనండి. ప్రతి క్వశ్చన్ కూడా ఆలోచింపదగిందే. విజయన్కి రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి పోలిక అనేటువంటిది లేవనెత్తేది. రెండోది విజయన్ గారు రెండోసారి సీఎం, ఆయనకు మంచి పేరుంది, మంచి అంటే కమ్యూనిస్ట్ యోధుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. సరే, అవినీతి గురించి విజయన్ గారు మాట్లాడారు. అవినీతి రహిత రాష్ట్రంగా కేంద్రం కాగ్ రిపోర్ట్ ప్రకారం మొట్టమొదటి స్థానంలో కేరళ ఉంది, తెలంగాణ 6వ స్థానంలో ఉంది. మీకు నాకు పోలిక ఏంటంటారు విజయన్ గారు? నిజానికి అక్కడ యూడీఎఫ్కే గెలిచే అవకాశాలు ఉన్నాయి, కాదని అంటలేదు, కాంగ్రెస్ పక్షానికి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మామూలుగా ఏంటంటే ఒకసారి ఒకరికి అధికారం ఇచ్చారండి, ఇంకోసారి ఇంకోరికి అధికారం ఇస్తారు. అక్కడ మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మామూలుగా ఒకసారి ఏమో ఎల్డీఎఫ్కి, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అధికారం ఇస్తారు, ఒకసారి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అధికారం ఇస్తారు. ఈసారి ఇప్పుడు అధికారం ఉంది లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఎం, సిపిఐ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు. ఇక్కడ ఉంది కాంగ్రెస్, ముస్లిం లీగు, ఈ పక్షాలు యూడీఎఫ్ తో ఉంది. కాబట్టి ఆనవాయితీ ప్రకారం లెఫ్ట్ నుంచి కాంగ్రెస్కి అధికారం రావాలి, ఇక్కడ బీజేపీ నామినల్ మాత్రమే. కానీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వైపు ఇంకా ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు రెండోసారి అధికారం ఇచ్చారు. వాళ్ళ ఆనవాయితీని పక్కన పెట్టి 2021లో సెకండ్ టైం
కమ్యూనిస్టుకి అధికారం ఇచ్చారు. అప్పుడు కరోనా టైం విజయన్ గారు బాగా వర్క్ చేశారు, ఆయన పరిపాలన బాగుంది అని వాళ్ళ ఆనవాయితీని పక్కన పెట్టి మరి రెండోసారి పినరయి విజయన్కి అధికారం ఇచ్చారు, ఎల్డీఎఫ్కి అధికారం ఇచ్చారు. ఇక్కడ 170 స్థానాలంటే మ్యాజిక్ ఇయర్ 71 రావాలి. టగ్ ఆఫ్ వార్ ఉందండి, టగ్ ఆఫ్ వార్ ఉంది, టైట్ ఫైట్ ఉంది. ఆ టైట్ ఫైట్లో ఆనవాయితీగా వచ్చే ఓట్ బ్యాంక్ ఉంటుందిగా, పోయినసారి కమ్యూనిస్టులకి వేసాంగా ఈసారి కాంగ్రెస్కి వేద్దాం అనుకునేటువంటి ఆనవాయితీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావచ్చు అని ఉంది. కానీ నిజానికి యూడీఎఫ్ బాగుంటుందా, ఎల్డీఎఫ్ బాగుంటుందా, ఎవరి పరిపాలన బాగుంది, కాంగ్రెస్కా కమ్యూనిస్టులకా మీ ఆలోచన ఏంటి అంటే ఎల్డీఎఫ్కే చెప్తున్నారు. కానీ ఓటు మాత్రం ఆనవాయితీ ఒకసారి అధికారం ఇస్తే రెండోసారి ఇవ్వండి, ఆల్రెడీ విజయన్ గారికి 2 సార్లు ఇచ్చాము, ఈసారి కాంగ్రెస్ను కూడా చూస్తాం అనేటువంటి ఆలోచన చేత ఈసారి కాంగ్రెస్కి వేస్తున్నారు. అంటే వాళ్ళ ఆనవాయితీని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి యూడీఎఫ్కి వేస్తారని. కానీ పేరు మాత్రం పినరయి విజయన్కే ఉంది బెస్ట్ ముఖ్యమంత్రి. పినరయి విజయన్కి సరిపోయే నాయకుడు కాంగ్రెస్లో లేడు నిజానికి కేరళలో. కేరళ ఎన్నికల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.